హలో ఫ్యూచర్ టీచర్స్, మా ఛానల్కి స్వాగతం. నేను మీ గాయత్రి. ఏపీ టెట్ మ్యాథ్స్ ప్రిపరేషన్ చేస్తున్నారా? మ్యాథ్స్ కష్టంగా అనిపిస్తుందా? అయితే ఇక టెన్షన్ అవసరం లేదు. ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాథ్ కాన్సెప్ట్స్ని ఈజీ ప్రాసెస్లో షార్ట్ కట్స్తో నేర్చుకుందాం. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారైనా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. సో వీడియోని చివరి వరకు చూడండి, నోట్ చేసుకోండి. ఏపీ టెట్లో మంచి స్కోర్ సాధించే దిశగా ముందుకు వెళ్దాం. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, కంటిన్యూ చేసేద్దాం. సో పార్ట్ 2 స్టార్ట్ చేసే ముందు పార్ట్ 1 కూడా ఒక్కసారి చూసేయండి. టుడే మోటివేషన్. నీ కలలు నిజం కావాలంటే నీ కృషి విరామం తీసుకోకూడదు. సో విరామం తీసుకోకుండా స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ న్యూమరికల్లీ ఫర్ 1 crore 1 lakh and 101 అని ఇచ్చారు. సో ఇది చూడగానే వర్డ్ ఫార్మేట్లో ఉంది. దీన్ని మనం న్యూమరికల్ ఫార్మేట్లోకి మార్చాలన్నమాట. మనకి ఇవి చూడగానే ప్లేస్ వాల్యూ సిస్టమ్ అనేది గుర్తు రావాలి. ఇండియనా అమెరికనా చెక్ చేయండి. సో ఇక్కడ క్రోర్ ఉంది కాబట్టి ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ అనమాట. సో 1 crore. క్రోర్ అంటే ఎన్ని డిజిట్స్ ఉంటాయి చెప్పగలరా? 6ఆ, 7ఆ, లేకపోతే 10ఆ? కాదండి, 8 డిజిట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అవే జీరోస్ అయితే 7 zeros ఖచ్చితంగా ఉంటాయి. సో మనం ఫస్ట్ డిజిట్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న ప్లేస్ వాల్యూకి సంబంధించిన నెంబర్ని ఆ ప్లేస్ వాల్యూతో కరెక్ట్గా రాసేసి రిమైనింగ్ ఏవైతే ఖాళీగా ఉన్నాయి వాటిలో జీరోస్ పెట్టేసేసి ఆప్షన్స్ చెక్ చేసుకుంటే ఏది మ్యాచ్ అయితే అదే ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ద సమ్ ఆఫ్ ఎడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -5/9 ఈజ్ అన్నారు. ఇక్కడ చూడండి, ఎడిటివ్ ఇన్వర్స్ అన్నారు. అంటే ఏంటి? ఇచ్చిన ఏదైతే వాల్యూ ఉంటుందో దానికి ప్లస్ ఉంటే మైనస్ రాస్తాం, మైనస్ ఉంటే ప్లస్గా రాస్తాం. అంటే 5/9 అనమాట. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే ఇచ్చిన దాన్ని రివర్స్ చేసి రాస్తాం అనమాట. మైనస్లో ఏం చేంజ్ అయ్యవు. సో -9/5. ఈ రెండింటిని యాడ్ చేస్తే కింద డిఫరెంట్ నెంబర్ ఉన్నాయి డినామినేటర్లో. సో ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం ఎంత వస్తుంది? 45 వస్తుంది. సో ఇక్కడ 945లో 45 రావాలంటే 9 ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి? 5 టైమ్స్. సో పైన 5 ఉంది కాబట్టి 5 × 5 అంటే 25. ఇక్కడ వచ్చేసి 9 టైమ్స్ అనమాట. సో 9 × 9 81. సో సబ్ట్రాక్షన్ చేస్తే -56/45 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ద పైథాగోరియన్ ట్రిప్లెట్ హూజ్ స్మాలెస్ట్ నెంబర్ 8 ఈజ్ అన్నారు. సో మనకు తెలుసుగా పైథాగరన్ ట్రిప్లెట్ అంటే ఏంటి? భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అనమాట. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హైపోటెన్యూస్ స్క్వేర్ అనమాట. సో ఇచ్చిన ఆప్షన్ని చెక్ చేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది. సో 8 స్క్వేర్ అంటే 64, 10 స్క్వేర్ అంటే 100. ఈ రెండింటిని యాడ్ చేస్తే 164. సో 12 స్క్వేర్కి మ్యాచ్ అవ్వలేదుగా. సో ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 8 స్క్వేర్ అంటే 64, 15 స్క్వేర్ అంటే 225. ఈ రెండింటిని యాడ్ చేస్తే 289. సో 17 స్క్వేర్ అంటే 289 కదా. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. A school team won 6 games this year and 4 games won last year. What is the percentage of increase అన్నారు. సో లాస్ట్ ఇయర్ ఎన్నంట? 4 games. ప్రజెంట్ ఇయర్ ఎన్నంట? 6 games. సో ఇక్కడ చూడండి, 2 టేబుల్తో క్యాన్సిలేషన్ చేస్తున్నా. 2 2s 4, 2 3s 6 అంటే 2:3 వచ్చింది. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. సో 1 బై లాస్ట్ ఇయర్ ఎంత? 2 × 100 అనమాట. సో 2 1s 250. 50% ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. A and B together can do a work in 12 days. If A alone can finish the work in 20 days, then in how many days B alone can finish the work అన్నారు. సో A + B ఎంత? 12. A ఒక్కళ్ళ ఎంత? 20. అయితే మనకి ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 60 వస్తుంది. ఇక్కడ ఎఫిషియన్సీ A + Bకి 5 వస్తుంది, ఏకేమో 3 వస్తుంది. సో ఇక్కడ A + Bలోంచి ఏం సబ్ట్రాక్ట్ చేస్తే B ఎఫిషియన్సీ వచ్చేస్తుంది కదా. సో 5 - 3 అంటే 2 అనమాట. B యొక్క వర్క్ కనుక్కోవాలి అంటే టోటల్ వర్క్ బై బి ఎఫిషియన్సీ చేస్తే డేస్ వస్తాయి అనమాట. సో టోటల్ వర్క్ అంటే 60 days బై బి ఎఫిషియన్సీ ఎంత? 2 2 1s 2 30s. సో 30 days ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. A sum of 5,000 is borrowed at a rate of 12% per annum for 2 years for simple interest. Then the simple interest to be paid at the end of the 2 years is అన్నారు. ఇక్కడ సమ్ అంటే 5,000. మనకి తెలుసు కదా, ఎస్ఏ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? PTR/100. సో P అంటే 5,000 ఇంటూ T అంటే 2 years అండ్ R అంటే 12 డివైడెడ్ బై 100. 2 zeros 2 zeros క్యాన్సిల్. 12 5 60, 62s 120. సో 1200 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఏ స్కూటర్ రిక్వైర్స్ 2 liters ఆఫ్ పెట్రోల్ టు కవర్ 80 kilometers. దెన్ హౌ మచ్ పెట్రోల్ ఈజ్ నీడెడ్ టు కవర్ 1 kilometer అన్నారు. సో 80 kilometers వెళ్ళడానికి ఎన్ని లీటర్స్ ఖర్చు అవుతుంది? 2 liters. 1 liter ఈజ్వల్ టు ఎన్ని మిల్లీలీటర్స్? ఈజ్వల్ టు 1000 milliliters. 2 liters అంటే 2000 milliliters అనమాట. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 1 kilometer. సో ఇక్కడ పక్కన 80 ఉంది. 80 ఇటు వస్తే ఏమవుతుంది? డివిజన్లోకి వెళ్ళిపోతుంది. సో క్యాన్సిలేషన్ చేస్తే
0 క్యాన్సిల్, 8 ones 8 2 16, 8 5 40. సో 25 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ని మీరే హోంవర్క్గా చేయండి, ఆన్సర్ని కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. హైట్స్ ఆఫ్ 10 స్టూడెంట్స్ వర్ మెజర్డ్ 1 centimeters అండ్ ద రిజల్ట్స్ ఆర్ యాజ్ ఫాలోస్. రిజల్ట్స్ అన్నీ ఇచ్చారండి ఒక 10 స్టూడెంట్స్ యొక్క. హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ ద హైట్స్ మోర్ దెన్ ద మీన్ హైట్ అన్నారు. ఈ మీన్ హైట్ కంటే ఎక్కువ ఎంతమందికి ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇచ్చిన నెంబర్లన్నీ ఒక్కసారి తీసుకున్నాను. నేను ఇక్కడ డీవియేషన్ మెథడ్ని యూస్ చేయాలనుకుంటున్నాను ఈజీగా అయిపోవడం కోసం. సో ఎజ్యూమ్ చేసుకుంటున్నాను ఒక నెంబర్ని 130 అనే దాన్ని ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన 140 ఉంది, కింద 130 ఉంది. 140లోంచి 130 తీసేస్తే 10 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ చెక్ చేస్తున్నా, 155లోంచి 130 తీసేస్తే 15 వస్తుంది. అలా మొత్తానికి కంటిన్యూ చేశాను 10 నెంబర్స్కి. డివైడెడ్ బై 10 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 10 వేసా. అదే 20 ఉంటే 20 వేయాలన్నమాట. అన్నిటిని యాడ్ చేస్తే 80 వస్తుంది. 10 ones 10 8s 80. సో 130 + 8 ఈజ్ 138. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, ఈ 138 కంటే ఎక్కువ నెంబర్లు ఎన్ని ఉన్నాయని. 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. సో 5 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. ఏ బాయ్ డివైడెడ్ ఏ సర్క్యులర్ డిస్క్ ఆఫ్ రేడియస్ 7 centimeters into equal parts. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ఈచ్ సెమీ సర్క్యులర్ షేప్ డిస్క్ అన్నారు. సో ఇప్పుడు సర్క్యులర్ డిస్క్ తీసుకుందాము, దాని యొక్క రేడియస్ ఎంత 7 centimeters. దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేసాము. సో ఇలా ఫిగర్ కనిపిస్తుంది చూడండి. దీని యొక్క పెరిమీటర్ అంటే ఏంటి, ఈ కర్వ్డ్ సర్ఫేస్ అండ్ ఈ స్ట్రైట్ లైన్ అనమాట. ఈ స్ట్రైట్ లైన్ ఏంటి, డయామీటరే కదా, అంటే 2r. మనకి ఈ కర్వ్డ్ సర్ఫేస్కి ఫార్ములా ఏంటి, πr. సో π అంటే 22/7, r అంటే 7. ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడండి, 7 7 క్యాన్సిల్, ఇక్కడ 22 ఉందన్నమాట. సో ఇప్పుడు పెరిమీటర్ ఈక్వల్ టు πr + 2r. సో πr వాల్యూ 22, 2r అంటే 2 7s 14 + 14 అనమాట. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 36 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. ఏ ఈజ్ బీస్ యంగర్ సిస్టర్. A is 3 years younger than B. If B's present age is P years, then A's present age in terms of B's age in dash years. ఓకేనా, ఇప్పుడు అర్థమవుతుందా. ఇప్పుడు ఎవరు చిన్న, ఇక్కడ యంగర్ సిస్టర్, బీస్ యంగర్ సిస్టర్ అన్నారు. సో అంటే ఏనే చిన్న బీ కంటే. ఎన్ని సంవత్సరాలు, 3 years అంట. సో ఇప్పుడు బీ ప్రజెంట్ వాల్యూ ఎంత ఇచ్చారు, పీ వాల్యూ ఇచ్చారు. సో మనకి ఏం కనుక్కోమన్నారు, ఏ యొక్క ప్రజెంట్ ఏజే కనుక్కోమన్నారు, కానీ బీస్లో కనుక్కోమన్నారు. సో బీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ఈ ఏని అటువైపు తీసుకెళ్ళామనుకో 3ని ఇటువైపు తీసుకొస్తాం అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ టు పీ మైనస్ 3. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. ఈ క్వశ్చన్ని హోంవర్క్ చేయండి, ఆన్సర్ కామెంట్లో చెప్పండి. సో 13 ప్రాబ్లం. ఇఫ్ a + b ఈజ్ ఈక్వల్స్ టు 3ab అండ్ ab ఈజ్ ఈక్వల్ 15, దెన్ a² + b² ఈజ్ ఈక్వల్ టు అన్నారు. సో ఇక్కడ మనకేం తెలుసు, ఫస్ట్ a + b వాల్యూ తీసుకుందాం. a + b ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ab వాల్యూ 15 ఇచ్చారు కదా. సో ఇక్కడ ab వాల్యూని 3 దగ్గర సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం, అంటే 3 × 15 అనమాట. దీన్ని ఒక్కసారి స్క్వేర్ చేసేస్తున్నాను. సో రెండు వైపులా స్క్వేర్ చేయాలి చేస్తే. సో a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 45² అనమాట. మనకి ఇక్కడ ఏం తెలుసు, a + b ఫార్ములా తెలుసు కదా, హోల్ స్క్వేర్ది. a² + b² + 2ab ఈజ్ ఈక్వల్స్ టు 45²కి మనకి షార్ట్ ట్రిక్ తెలుసు కదా, అంటే నెక్స్ట్ నెంబర్ తీసుకోవడం అనమాట. సో 4 5 20, 5² అంటే 25. సో ఇక్కడ ఈ 2abని అటు తీసుకెళ్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ ప్లస్లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో ab అంటే 15 కదా, 2 × ab అంటే 2 15s 30. సో 2025లో నుంచి 30 తీసేస్తే ఎంత అండి ఆన్సర్, 1995 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. ఇఫ్ 4 power x + 3 ఈజ్ ఈక్వల్స్ టు 112 + 8 ఇంటూ 4 power x, దెన్ 8x హోల్ పవర్ 4xని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో చాలా క్లియర్గా ఉంది చూడండి. 4 power x + 3 ఉంది. సో ఇక్కడ చూడండి, దీన్ని ఎలా చేస్తున్నాను నేను, డివైడ్ చేస్తున్నా. 4 power x ఇంటూ 4³ రాసుకుంటున్నా. ఈజ్ ఈక్వల్స్ టు 112 + 8 × 4x అనమాట. ఈ 8 × 4xని ఇటువైపు తీసుకొస్తే మైనస్ అవుతుంది. సో రెండిట్లో 4x కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసాం. 4³ అంటే ఎంత, 64. ఈ 8 ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో -8 ఈజ్ ఈక్వల్ టు 112 అనమాట. సో 64లోంచి 8 తీసేస్తే ఎంత, 56 కదా. సో ఈ 56 ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ఇటువైపుకి వస్తే డివిజన్కి వస్తుంది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడండి, 56 1s 56 2s 112 అనమాట. సో 4 power xని ఎలా రాసుకుంటున్నాం, 2 power 2xగా రాసేసుకుంటున్నాం. ఇక్కడ 2 power 1 అంటే ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయితే పవర్ ఏమవుతుంది, ఈక్వలే అవుతుంది కదా. సో 2x ఈజ్ ఈక్వల్ టు 1. సో x ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ 1/2 వాల్యూని కావాల్సిన దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో 18 × 1/2 హోల్ పవర్ 4 × 1/2. సో ఇక్కడ 2 1s 2 9s, 2 1s 2 2s.
సో 9 square అంటే 81 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ఏ వర్క్డ్ ఫర్ 3 hours 45 minutes ఇన్ ద ఫీల్డ్ ఇన్ ద మార్నింగ్ అండ్ 3 hours 55 minutes ఇన్ ద ఈవినింగ్. వాట్ ఈస్ ద టోటల్ టైమ్ హీ వర్క్డ్ ఇన్ ద ఫీల్డ్ అన్నారు. టోటల్ అంటే ఏంటండి, ఎడిషనేగా చేయాల్సింది. సో 3 hours 45 minutes ప్లస్ 3 hours 55 minutes అనమాట. ఈ 45 55 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 100 వస్తుంది. ఇది టైమింగ్ ఎడిషన్స్లో వేరండి, నార్మల్ ఎడిషన్లో వేరు. ఇక్కడ 100 అంటే ఏంటి, దీన్ని 60 + 9 40కి రాసుకోవచ్చు కదా. 60 అంటే ఏంటి, 1 అవర్లోకి యాడ్ అవుతుంది కదా. సో 6 + 1 ఎంత, 7. సో 7 hours 40 minutes ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ద వాల్యూమ్స్ ఆఫ్ 2 spheres ఆర్ ఇన్ ద రేషియో 64:27. ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ సర్ఫేస్ ఏరియాస్ అన్న. స్పియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి, 4/3. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి రేషియో రూపంలో ఇచ్చాడు కాబట్టి 4/3 πr1³ 4/3 πr2³. ఇక్కడ కామన్గా ఉన్నాయి, క్యాన్సిల్ చేస్తున్నా. = 64/27. ఇది క్యూబ్లో ఉంది కాబట్టి కన్వర్ట్ చేస్తే 4/3 3 అవుతుంది. సో మనం కనుక్కోమంది సర్ఫేస్ ఏరియా కదా. A1/A2 = 4πr1² 4πr2². సో కామన్గా ఉన్న 4π క్యాన్సిల్ చేశాను. సో మిగిలింది ఎంత, R1 అంటే 4, R2 అంటే 3. సో 4² 3² అంటే 16:9 ఈజ్ ద ఆన్సర్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఏపీ టెట్, డిఎస్సి, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి మ్యాథ్స్ వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.